Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is 31st and it's Sunday. Oh my god, January అప్పుడే అయిపోయింది. 2021 మొన్న స్టార్ట్ అయినట్టుంది. అప్పుడే 1 month అయిపోయింది. వాట్స్ హ్యాపెనింగ్, అసలు డేస్ ఎంత త్వరగా పాస్ అయిపోతున్నాయి కదా. మీకు కూడా అలాగే ఫీలింగ్ వచ్చింటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ బై ద వే ఇప్పుడే నేను ఒక యూట్యూబ్ షార్ట్, అఫీషియల్ యూట్యూబ్ షార్ట్ ఒకటి షూట్ చేశాను. ఈ మేకప్ లుక్ అంటే ఇదేం పెద్ద మేకప్ కాదు, అసలు ఫౌండేషన్ వేసుకోవడానికి ఈ మధ్య నాకు బాగా బరువు అయిందనమాట. సో ఈ మధ్య ఇదే వేసుకుంటున్నాను, లిప్స్టిక్ అన్ని కొత్తవి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే చూసేయండి. మండే యూజువల్గా నేను బ్లాగ్స్ పోస్ట్ చేయను కదా, సో మండేకి నేను ఏం ప్లాన్ చేశానంటే ఏదైనా షార్ట్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 1 minute వీడియోనే కదా, సో మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ మండే నా వీడియో చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతానికి షూట్ చేశా. అండ్ మండేకి ఇంకా నేను మండే షార్ట్స్ పేరేం పెట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు. జూహిత్ మండే షార్ట్స్, జూహిత్ ఎం షార్ట్స్, ఏదో ఒకటి మీరే సజెస్ట్ చేయండి. సో ఆ షార్ట్స్ నేను మండే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి అనమాట. వెయిట్ లాస్ గురించి ఒక రోజు, వాట్ ఈటింగ్ ఏ డే, మొత్తం ఏమంటారు ఏం తీసుకుంటాను అని చెప్పేసి జస్ట్ 1 minute చూపించడం కానీ ఇలా చాలా ప్లాన్ చేస్తా. కొన్ని స్టైలింగ్వి అలాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ ఎనీథింగ్. నేను ఇలా చాలా అనుకుంటా, కానీ లాస్ట్కి ఏం చేస్తానో ఏం చేయనో నాకే తెలీదు. ప్రస్తుతానికి అయితే ఇది చేశాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి. 1 minute వీడియోనే కదా, త్వరగా చూసేయండి. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ పిన్ని వాళ్ళు వస్తున్నారు 4 o'clockకి. 4 o'clockకి వాళ్ళు వచ్చిన తర్వాత మేము మళ్ళీ జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి, రితి జ్యువెలరీకి. బికాస్ డాలీకి కొత్త ఇయర్ రింగ్స్ కావాలంట. ఓల్డ్వి తనకి లోపలికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పింది. సో కొంచెం పెద్దవి తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాము. పిన్ని కూడా ఏదో ఇయర్ రింగ్స్ కావాలి అన్నట్టుంది. డాలీకా పిన్నికా నాకు తెలియదు. డాలీకి అయితే కన్ఫర్మ్గా తీసుకుంటున్నాం, పిన్ని తీసుకుంటుందా లేదా నాకు తెలియదు. సో యా, దోస్ ఆర్ ద ప్లాన్స్. ప్రస్తుతానికి ఇంకా లంచ్ చేయాలి. పిన్ని వాళ్ళు ఏం చేస్తారో ఏమో ఈరోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిన్ని వాళ్ళ గృహప్రవేశం ఫొటోస్ కూడా వచ్చాయన్నమాట. ఆ ఫొటోస్లో నుంచి మంచివి కొన్ని సెలెక్ట్ చేసి వాటిని ఎడిటింగ్కి పంపిస్తే ఎడిట్ చేసి పంపిస్తామని చెప్పారు. బై ద వే నెయిల్ పాలిష్ షేడ్ గురించి చాలా మెంబర్స్ అడుగుతున్నారు. కే బ్యూటీది షేడ్ ఏదో నాకు తెలీదు, చూసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను, ఓకేనా? ఈరోజు తీసేయాలి, ఇది కూడా కొంచెం చిప్ అయిపోతుంది. నాట్ ఏ గ్రేట్ నెయిల్ పాలిష్, త్వరగానే వెళ్ళిపోతుంది. నాకేం పెద్దగా నచ్చలేదు. ఒకవేళ మీకు కలర్ నచ్చుంటే యూ కెన్ జస్ట్ బైట్, కానీ ఎక్కువ రోజులు అయితే ఉండదు. మ్యాక్సిమం 4 days ఉంటుంది. వాటర్లో అలాగే ఎక్కువ వాటర్లో తడిపే వాళ్ళకైతే, మీరు ఇఫ్ ఇన్ కేస్ వాటర్లో ఎక్కువ తడపరు, బాగా మెయింటైన్ చేసుకోగలుగుతారైతే 1 week వస్తుంది. 1 week కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకే? యా, కిచెన్లో కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. చూడండి అక్కడంతా వుడ్ వర్క్ రాబోతుంది. సో మొత్తం తీసేసి ప్రస్తుతానికి ఏదో చేశారు. డైలీ దుమ్మే కిచెన్లో. హాయ్ మమ్మీ. హాయ్. అయిపోయిందా? ఏం చేస్తాను ఈరోజు? లంచ్ టైంకి ముద్ద, ఉప్మా ఇలాంటివి అయితే త్వరగా అయిపోతాయి కదా, సో అలాంటివి వేడివేడిగా తినేసండి. వాళ్ళు పోయే టైంకి మేము వాళ్ళు వచ్చే టైంకి తినేసి, అది ఇంకా మేమిద్దరమే లేండి ఈరోజు. అజిత్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ తో లంచ్ కి వెళ్ళాడు అండ్ డాడీ తిరుమలకి వెళ్ళాడు. మా డాడీ బియర్డ్ గురించి అడిగారు కదా, ఎందుకంటే మొక్కు ఉందన్నమాట, అందుకో. మమ్మీ నా టీషర్ట్ ఎట్లుంది? బాగుంది. మమ్మీకి ఇట్లా లూజ్ ఉండే టీషర్ట్లు అయితే బాగా నచ్చుతాయి, క్రాప్ ఉండేటివి అయితే ఏంటో అంత పైకి ఉంది అంటుంది. ఇంకా గోంగూర పచ్చడి, ఇంకా ఏమున్నాయి మమ్మీ? కారం పొడి, అదే వేరుశనగ పొడి, అందరికి అర్థమయ్యేలా. వేరుశనగ పొడి, ఇది పుల్లగూర అంటాం మేము, మీరేమంటారో నాకు కూడా తెలియదు. ఇంకా నేనైతే అసలు నేను తినను, వీళ్ళు బాగా తింటారు. నాకు జూలీకి అందరికి ఇష్టమే. జూలీకి, అర్నాకి, వాళ్ళందరికి ఇష్టము. వీళ్ళ డాడీకి చాలా ఇష్టం. ఓకే, నాకు నేను తినను. ఎందుకు? ఇద్దరు తినరు. అజిత్ కి ఇష్టం లేదు, నాకు పప్పు, నార్మల్ పప్పు. నేను ఇది గోంగూర చట్నీ తింటా. ఎస్, లెట్స్ ఈట్. పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము అండ్ ఈ సామాన్ అంతా మొత్తం పిన్నిదే. ఒకటి వచ్చేసి సూయింగ్ మిషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రో చూడండి, మీరు అనుకునేంత సైలెంట్ కాదు మా తమ్ముడు. ఇట్లాంటివన్నీ చాలా చేస్తా అంటాడు. కెమెరా ముందర మాత్రం నటిస్తాడు అమాయకుడు రాగా, ఏమి తెలియని అమాయకుడు లాగా. బ్రో తీ, పడిపోతానే తీ. ఏదో చెప్తా అండి, మొత్తం అంతా డిస్ట్రాక్ట్ చేసినాడు. మీరు ఎందుకు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు? అజిత్ చాలా తక్కువ మాట్లాడతానని మీ ఫీలింగ్? అంత సీన్ లేదు, బాగా ఎక్కువగానే మాట్లాడతాడు. ఇట్లా నేను వీడియో ఆన్ చేసేసరికి అట్లా ఇంకా మౌనవ్రతం పాటిస్తాడు అనమాట.
యా ఏం చెప్తానా ఇవన్నీ మా పిన్ని వాళ్ళవి. ఒకటేమో సూయింగ్ మిషన్ అండ్ ఇంకొకటేమో ఎయిర్ టైట్ కంటైనర్స్. ఇవి అక్కడికి పోయినాక చూద్దాం. ఓపెన్ పిన్ని ఒకవేళ ఇంకా రెడీ కాకపోతే అక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను, లేదంటే కింద లింక్ ఇచ్చేస్తాను. ఓకేనా? వీటిని ఇప్పుడు అన్బాక్స్ చేసే టైం లేదు, ఎందుకంటే పిన్ని ఆల్రెడీ రెడీ అయిపోయిందంట. అండ్ ఇలా సూయింగ్ మిషన్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇవి ఎయిర్ టైట్ కంటైనర్స్. డాలీ వచ్చింది, సో ఇవి ఇంట్లోకి ఇచ్చి పంపించేయాలి ప్రస్తుతానికైతే. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నామంటే మళ్ళీ 5:30కి మాకు బ్లౌజెస్ డిజైన్ చేస్తారు కదా, ఆంటీ వస్తారు. ఆ ఆంటీ వచ్చే లోపల మేము మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. డాలీ లోపల పెట్టవా? బికాస్ గోల్డ్ షాప్ లో 1 hour సరిపోదు అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. నువ్వేం రావడంలే, నేను మీ మమ్మీ పోతాను గోల్డ్ షాప్ కి. నీ కమ్మలు మేము తెస్తాంలే, నువ్వు వస్తావా? ఇదో ఈ లోపల తీసుకోపో ఫస్ట్. సూయింగ్ మిషన్ లింక్, దాని లింక్ నేను కింద ఇచ్చుంటాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ దట్ అవుట్. ఈజీగా ఉంటుందని చెప్పేసి. అబ్బాయి ఎంత డస్ట్ ఉందో, నా ప్యాంట్కి అంతా డస్ట్ అయింది. 1 hour టైం ఉంది. 1 hour లోపు మేము డాలీ ఇయర్ రింగ్స్ తీసుకొని రావాలి. తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ బ్లౌజెస్ కి కావాల్సిన డిజైన్స్, మగ్గం వర్క్ డిజైన్ సెలెక్ట్ చేయాలి. వర్క్ పాపం ఎవరైనా డోర్ తీయొచ్చు కదా. ఫైనల్లీ వచ్చేసినారు అందరు. హాయ్ పిన్ని, త్వరగానే రెడీ అయిపోయినావే. ఏం చిక్కు తీసుకోలేదు, పర్లేదులే, ఏం కాదు. కానీ నేను మాస్క్ మర్చిపోయిన. సర్లే, కార్లో ఎక్కడైనా ఉంటే తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఏమైంది డాలీ? నువ్వు కూడా వస్తా అంటాను. నువ్వు వస్తావా? కాబట్టి నువ్వు వస్తావా జూలీ? జూలీ వచ్చేసి ఆప్షనల్ కేస్ అన్నమాట. మెజారిటీ ఎట్లా చెప్తే అట్లా వింటుంది. మర్చిపోయినట్టుంది మీ మమ్మీ. అందరూ నిన్న కూడా నీ డైలాగ్ నేను చెప్పాల్సి వచ్చింది. అవునా? ఏం చెప్తాను, మా జూలీ మెజారిటీ ఎట్లా చెప్తే అట్లా. వస్తా అంటే వస్తా, రానంటే రాను, అట్లా అనమాట. వింటుంది. డాలీ అట్లా కాదు, నా కమ్మలు కాబట్టి నేనే రావాలి ఖచ్చితంగా అంటుంది. ఎస్ అంట వెనకాల నుండి. బెటర్ నేను ఉంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఉంటారు, నేను ప్రశాంతంగా డిజైన్స్ అన్నా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గో. కార్ లో ఒక హాట్ టాపిక్ రన్ అవుతుంది. అదేంటంటే ఏదో ఏదో కార్ గురించి మొత్తానికి. ఏం కార్ చూసినావు పిన్ని? టీవీలో చూసినా, BMW వచ్చినప్పుడు BMW. ఓకే, BMW కార్ చూసా. కలర్ సూపర్ ఉంది. సూపర్ ఉందా? 30 lakhs అంటండి. 30 lakhs ఉన్నాయి BMW. కార్ లేదా? చూసినది మీరు ఎంతో కనుక్కొని చెప్పండి మాకి. అడ్వర్టైజ్మెంట్లు ఏ కార్ వచ్చిందని వాళ్ళు చూసుకొని చెప్పాలా. నువ్వు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసినావు దాంట్లో ఏదో. అజిత్ అయితే 30 lakhs కి BMW లేదన్నాడు. భలే ఉంది జోకి. పిన్ని, నీకు ఏ కార్ అంటే బాగా ఇష్టం బ్రాండ్స్ లో? ఇంకా ఏం అనుకోలేదు ప్రస్తుతానికి. అంటే పిన్ని వాళ్ళు ఒక కార్ తీసుకోవాలనుకుంటారు. మరీ BMW ఆడిల్ కాదండి, మా వాళ్ళు కార్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో నాది ఇట్లాంటి కాదు, 7 seater తీసుకుందాంలే. అండ్ వద్దా మనం? సారీ, మేము 7 seater, పిన్ని వాళ్ళు 5 seater సరిపోతుంది. మేము ఇంకా ఇప్పుడే ప్లాన్ చేయడం లేదండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ అజిత్ గారి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత, వీళ్ళందరూ ఎక్స్పెన్సివ్ క్యాండిడేట్స్ కదా, వాళ్ళంతా వాళ్ళ కథ వేరు, వాళ్ళ లెవెల్ వేరు. మనం ఎక్కడ సరిపోతాం పిన్ని వీళ్ళ దగ్గర? చిన్న ప్రాణాలు, పెద్ద ప్రాణాలు, చిన్న చిన్న బుజ్జు బుజ్జు ప్రాణాలు మనవి. చిన్న ప్రాణాలు మాకేముండే, జస్ట్ ఖాళీగా ఉంటాం కదా డాలీ. ఫేవరెట్ కార్ నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలా ఎప్పటికైనా అనుకునే కారు ఒకటి చెప్పు. అదైతే రేంజ్ రోవర్ అన్నమాట. బాయ్స్ కంటే కార్లు ఎక్కువ ఇష్టం. అవును, నాకు కార్లు లైక్ బైక్స్ మీ అన్నకు అంతేం పెద్ద ఇష్టం లేదు. కార్స్ అంటే చాలా ఇష్టం. నేను తీసుకోవాలనుకునే కార్ వచ్చేసి, నన్ను చెప్పనియరు వీళ్ళు, నేను ఇది 3వసారి ప్రతిసారి చూసాను అన్న వీడియో, లైక్ యూట్యూబ్ చూసేది కార్స్. ఇట్స్ ఓన్లీ కార్స్. ఓకే, ఇక్కడ ఎవరికైనా నేను ఫ్యూచర్ లో నా డ్రీమ్ కార్ తీసుకోవాలనుకుంటా అంటే ఎవరికైనా తెలుసా? నీకు ఉందా? ఇది ఆల్రెడీ తీసుకున్నా కదా. యా కరెక్ట్. ఎప్పుడు చెప్పినా నేను? ఓకే, రేంజ్ రోవర్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు కాదండి, 5 years తర్వాత.
అయిన తర్వాత ఫైనాన్షియల్ గా అంతా ఫుల్ సెటిల్డ్ ఉండి, అంటే ఆ కార్స్ అట్లాంటివి ఏమంటే అవి లగ్జరీ కిందకి వస్తాయి. సో ఫస్ట్ మిగతా నార్మల్ లైఫ్ అంతా సక్సెస్ఫుల్ గా రన్ అయితే తర్వాత లగ్జరీకి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ లోనే మనం ఈఎంఐలు కట్టుకొని లగ్జరీకి వెళ్ళాం అనుకోండి, మిగతా లైఫ్ అంతా బిస్కెట్ అయిపోతుంది. అది నేను మా డాడీ నాకు నేర్పించాడనమాట. మిగతావన్నీ సెటిల్డ్ ఉంటేనే మనం మిగతా కావాల్సిన లగ్జరీలకి, రేంజ్ రోవర్స్ కి తర్వాత వాటికి వెళ్ళాలి. ఫస్ట్ నార్మల్ లైఫ్ సెటిల్ చేసుకుని తర్వాత అట్లా నిచ్చెనేయాలన్నమాట. సో ఇప్పుడు హాయ్ 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 అని చెప్తున్నారంట. కార్ లో నుంచి మనం కార్ లో వెళ్తాంటే అనుకుంటారంట. అవునా? ఓ మై గాడ్, నేను మిస్ అయినానే. గుసగుసలాడుతాను సబ్స్క్రైబర్స్ నాకు హాయ్ చెప్తున్నారు అని. నేను ఆ అబ్బాయి వచ్చినాడు కానీ నేను పేరు అడగడం మర్చిపోయా. ఓ షిట్ మ్యాన్, ఇట్స్ ఓకే. ఎవరైతే మాట్లాడించినారో వాళ్ళకి హాయ్. గైస్, ఫస్ట్లీ మీకు ఏమన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి కొద్ది రోజులు. ఎందుకంటే ముందు వాళ్ళు 9 వరకే వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి 11 వరకు పెట్టారనమాట. సో దట్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి డెడ్ లైన్స్ ఇచ్చాం వాళ్ళకి. సో వాళ్ళు మార్నింగే వచ్చి నైట్ 11 దాకా వర్క్ చేస్తారు. సో 11 దాకా మేల్కొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం అంటే చాలా కష్టం కదా. సో నేను అందుకే ఇంకా వర్క్ జరుగుతూ ఉండగానే కొంచెం సౌండ్స్ తగ్గించినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కమింగ్ ఫర్ ద మెయిన్ కంటెంట్, జ్యువెలరీ గురించి. ఇక్కడ స్టడ్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. డాలీకి స్టడ్స్ అంటే చాలా ఇష్టం. సో మేము గోల్డ్లో కానీ డైమండ్లో కానీ రెండిట్లో చూసామన్నమాట స్టడ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి. కానీ వీళ్ళు స్టడ్స్ ఆర్డర్ చేశారంట, అవి ఇంకా రాలేదు అని చెప్పారు. సో పాపం డాలీ అయితే బాగా డిసప్పాయింట్ అయింది. మేము చాలా మోడల్స్ చూసాము అక్కడికి, ఏమైనా సెట్ అవుతాయేమో అని చెప్పేసి. అండ్ డైమండ్స్లో వచ్చేసి మా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. డైమండ్స్లో మనకు సింగిల్ స్టోన్ వచ్చిండే స్టడ్స్ ఉన్నాయి కానీ అవి ఓవర్ బడ్జెట్ అయిపోతున్నాయి. అది కాక తను డైలీ స్కూల్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి అంత కాస్ట్లీవి పెట్టి పంపించడం సేఫ్ కాదు అని మా ఉద్దేశం. అండ్ ఎవరో అడిగారు డాలీకి స్కూల్ స్టార్ట్ అయిందా అని చెప్పేసి. ఎస్, స్టార్ట్ అయిందండి. ట్యూస్డే నుండి తను వెళ్ళబోతుంది. మీరు ఈ వీడియో చూసేపాటికి తను ఆల్రెడీ స్కూల్లో ఉంటుంది. నాకు తెలిసి అంతా ఆల్ ఓవర్ ఇండియా కూడా స్కూల్స్ ఇంకా స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. ఎవరెవరు ఇంకా స్కూల్కి వెళ్తున్నారో, కాలేజెస్కి వెళ్తున్నారు. నాకైతే మామూలుగా కామెంట్ సెక్షన్లో మీరు చెప్తున్నారు కదా, మేము హాస్టల్కి వెళ్తున్నాం అక్క, మేము వీడియోస్ మిస్ అవుతాము అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఆల్ ది బెస్ట్, మీ ఫ్యూచర్కి బాగా చదవండి, ఓకేనా? నా సైడ్ నుండి అందరికీ ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాను. మీకు టైం ఉన్నప్పుడు చూడండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ అయితే అందరూ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. హాలిడేస్ వచ్చినప్పుడు చూడండి, ఇట్స్ ఓకే. సో కమింగ్ ఫర్ ద ఇయర్ రింగ్స్. డాలీకి అయితే ఇక్కడ ఏం సెట్ అవ్వలేదు, ఏం తీసుకోలేదు. కానీ పిన్నికి అయితే తీసుకున్నామండి. ఒక హ్యాంగింగ్స్ టైప్లో ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంది. పిన్నికి హ్యాంగింగ్స్ అన్నా లేదంటే రింగ్ మోడల్ అన్నా చాలా ఇష్టం. నేను మీకు ఇంకా ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి చిన్న ఉంటాయి కదా, ఇలాంటివే డాలీ దగ్గర ముందు ఉన్నాయన్నమాట డైమండ్స్వి. అవి కొంచెం తనకి లోపలికి ప్రెస్ అయిపోవడం అలా జరుగుతున్నాయి. సో మళ్ళీ అదే మోడలే రిపీట్ చేయడం ఇష్టం లేక మేము ఒక 50-60 మోడల్స్ చూసుంటాం ఇక్కడ. అక్కడ మేనేజర్ కూడా మాకు చెప్పారు, సీజో చాలా మెంబర్స్
మా డిజైన్స్ చూసి మీకు నచ్చి తనకు కాల్ చేసి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు అని చెప్పేసి. రియలీ స్వీట్ ఆఫ్ యూ. ఎందుకంటే అనంతపూర్లో ఉన్న వాళ్ళు కాకుండా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు, కడప, నెల్లూరు వాళ్ళు కూడా చూసి చేయించుకోవడం అనేది నిజంగానే ఐ ఫీల్ రియల్లీ గ్రేట్ఫుల్ అండి. మీకు నిజంగానే ఏ డిజైన్స్ అన్నా నచ్చుంటే మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసి నేను కింద నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను మేనేజర్ది అండ్ రితి జ్యువెలరీ అడ్రస్ అంతా ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు చేయించుకోవచ్చు. దీనివల్ల మాకు వచ్చే ప్రాఫిట్ ఏం లేదు. మాకు జెన్యూన్గా రితి జ్యువెలరీ అంటే ఇష్టం కాబట్టి ఐ లైక్ టు స్పీక్ అబౌట్ ఇట్. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా చెప్తూ ఉంటాను. అండ్ ఒకవేళ మీకు అవైలబుల్ కాదు, అంత దూరం నుండి లేదు అనుకుంటే మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు తెలిసిన జ్యువెలరీ షాప్లో ఎక్కడైనా చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక స్టడ్స్ బాగా నచ్చాయన్నమాట గోల్డ్ దాంట్లో. కాకపోతే ఆ స్టడ్స్ నార్మల్ స్క్రూ ఉన్నవి నాకు డాలీకి అస్సలు సెట్ అవ్వవు. అంటే హోల్స్ చిన్నగా ఉన్నాయి, పట్టవన్నమాట. చాలా మెంబర్స్ వేప పుల్లలు లాంటివి పెట్టండి అప్పుడు సెట్ అవుతాయి అన్నారు. అది ఇంకా మేము ట్రై అయితే చేయలేదు, కానీ ట్రై చేయాలి, ఇంకా తప్పట్లేదు. నార్మల్గా బాంబే స్క్రూ కానీ లేదంటే డైమండ్స్కి సపరేట్గా వస్తాయి కదా, అలాంటివి అయితే బాగా సెట్ అవుతాయి. పాపం నాకే సరిపోలేదంటే ఇంకా డాలీకి అయితే అస్సలు సెట్ అవ్వవు అనమాట. అండ్ ఇక్కడ చూసిన గోల్డ్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న స్టడ్స్లో మాకు పెద్దగా ఏం నచ్చలేదు. పిన్నికి అయితే రింగ్ మోడల్ అని చెప్పాను కదా, సో అదేంటంటే డబల్ రింగ్ అనమాట. ఒకవేళ అవి హెవీగా ఉన్నాయి అనిపిస్తే మనం పైనది ఒకటే పెట్టుకొని కింద తీసేయచ్చు. లాస్ట్కి ఫైనలైజ్ చేసిన మోడల్ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. లాస్ట్కి ఇంకేవి దొరకట్లేదని చెప్పేసి మేము నోస్ పిన్స్ కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేసాము. అవేంటంటే మరీ చిన్నగా అయిపోతున్నాయి అండ్ ఒకటి దొరికితే ఇంకొకటి లేదు. ఎందుకంటే నోస్ పిన్స్ కదా, సో మోస్ట్లీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇవి కూడా చూసాము. మొత్తానికైతే ఏది సెట్ అవ్వక పిన్ని మళ్ళీ డాలీకి అయితే స్నో ఫ్లేక్స్ ఒకటి తీసుకున్నారనమాట. అది లలితాలో తీసుకున్నారు పిన్ని. నేను పక్కన ఏదన్నా నాకు ఫోటో దొరికితే నేనైతే ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఎందుకు లలితాలో అంటే డాలీకి ముందు ఇయర్ హోల్స్ పెట్టిస్తాం కదా, అప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ అక్కడే తీసుకున్నాము. సో అవి మనం బ్యాక్ ఇచ్చేసి, ఎందుకంటే అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే మ్యాక్సిమం అన్ని రీతిలోనే తీసుకుంటాం. ఆ పిన్ని అయితే ఇవి తీసుకున్నారు. చెప్పాను కదా, ఇదేంటంటే పైన ఒకటే కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే కింద కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిందది అవసరం లేదనుకుంటే మనం తీసేయచ్చు అనమాట. పార్టీ వేర్కి యూజ్ చేయొచ్చు అండ్ నార్మల్ హూప్స్ డైలీ యూజ్గా కూడా యూజ్ చేయొచ్చు. అవే ప్రస్తుతానికి మేము తీసుకున్నవైతే. మేము జ్యువెలరీ షాప్ నుండి కరెక్ట్గా 5:30కి అలా బయలుదేరి ఇంటికి వచ్చేసరికి 5:45 అలా అయింది. అండ్ మా వర్క్స్ డిజైన్ చేస్తారు కదా, మగ్గం వర్క్స్, తను 7:30కి అలా వచ్చారనమాట. తనకు కూడా ఏదో వర్క్ ఉండి లేట్ అయిందంట. ఇది ఇప్పుడు సిల్వర్ కలర్ ఏదో కొంచెం ట్రెండింగ్ కదా, సో అలాంటిది వేయించుకున్నాము. తను ఏంటంటే డిజైనర్, షీ డజంట్ వాంట్ టు డిస్క్లోజ్ హర్ ఫేస్ అండ్ ఆల్సో, అందుకే నేనేం ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. అండ్ ఇవే మగ్గం వర్క్స్. మీరు ఈ సారీ కలెక్షన్ అంతా ఇఫ్ ఇంకేస్ చూడాలనుకుంటే నేను ఒకటి వీడియో కూడా చేశాను. శోభా శారీస్లో తీసుకుంటాం శారీస్ అన్ని. ఈ వీడియోలో ఎందుకు నేను ఎక్కువ చూపించట్లేదు అంటే మళ్ళీ కట్టుకున్నప్పుడు ఆ థ్రిల్, సస్పెన్స్ అనేది పోతుందని చెప్పేసి నాకు కొంచెం అలాంటివి ఎక్కువ అనమాట. వేసుకున్నప్పుడు చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఎందుకంటే ఇలా పెట్టి చూపించడం కంటే కట్టుకుంటేనే కదా శారీస్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుస్తుంది. వర్క్స్ అయితే చాలా బాగా చేశారు. అరౌండ్ ఒక 2 years నుండి తనే చేస్తున్నారు మాకైతే. వర్క్స్ అయితే బాగా నచ్చాయి. అండ్ ఇవన్నీ మేము మళ్ళీ మా ఆంటీ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటాము, రమా ఆంటీ అని చెప్పేసి. దీస్ ఆర్ ద డిజైన్స్ దట్ వి ఫైనలైజ్డ్. అండ్ ఇవి కూడా వచ్చేసాయి. అండ్ కొత్త శారీస్కి ఏవేవి కావాలి
కావాలా అని చెప్పేసి కూడా చెప్తున్నాం అనమాట. అండ్ నాకు ఒకటి పింక్ కలర్ డిజైన్ చాలా బాగా నచ్చింది, అది మీకు ఫ్రంట్లో చూపించాను. నెక్స్ట్ మేము సత్యనారాయణ వ్రతం చేయించాలనుకుంటున్నాం కదా, అప్పటికి శారీ తీసుకొని దానికి వేయించుకుందాం అనుకుంటున్నాను నేను, ఈ సిల్వర్ కలర్ది అండ్ అలాగే పింక్ కలర్ బ్లౌజ్కి వచ్చిన డిజైన్స్ రెండు. కాకపోతే మనం ముందే తెచ్చుకొని ఇవ్వాలి, మగ్గం వర్క్ చాలా లేట్ అవుతుంది అనమాట. ఒకవేళ అన్ సీజన్లో అయితే త్వరగా అయిపోతుంది, కానీ ఇఫ్ ఇన్కేస్ సీజన్ పెళ్ళిళ్ళు అవి ఇవి ఎక్కువ ఉంటే ఒక 1 month బ్యాకే ఇచ్చేస్తూ ఉంటాము. ఇది చాలా బాగుంది కదా. Guys, it's the next day and I forgot to end this vlog and I'm gonna end this vlog right now. Thank you so much for watching this vlog and meeku nachinte like cheyandi. And today's post notification shout outs goes to Tari Gopula Chaitra garu and S Meghana garu. Thank you so much for subscribing andi. And meelo inka evaraina subscribe cheyakapothe twaraga subscribe chesandi. We are very close to 100k subscribers. Meer anukunte maybe ee vlog chusesariki ledante ee vlog to next vlog lopala అయిపోతుందేమో. సో త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లెట్స్ బిగిన్ ద కౌంట్ డౌన్, బికాజ్ నేను ఇప్పుడు చూసినప్పుడు 500 subscribers కావాల్సింది. యూ కెన్ మేక్ ఇట్ అండ్ వీ విల్ మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే వీ కెన్ కమ్యూనికేట్ మోర్ అండ్ మీరు డైలీ నా వ్లాగ్స్ చూసేయచ్చు. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ మొన్ననే ఒక ట్విట్టర్ అకౌంట్ కూడా క్రియేట్ చేశాను, దాని లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఫాలో మీ ఓవర్ దేర్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.